ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకో. మోల్సంక్ ఉందా నీకు? నిన్నేరా రే. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు నేను ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి బలుపా, అహంకారమా? ఏం కళ్ళు నెత్తుకొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. మరి నీకు తెలుసు ఏమో, నాకు ఎన్నెలు తెలుసు. అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు పోద్ది. వేసుకోవాలి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు. ఏమిట్రా వీడికి మెంటలా? మర్యాద లేకుండా మాట్లాడుతున్నా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. పరిస్థితులు ఎలా పక్కబట్టేసి శాస్త్రి గారు, మన పని మనం చేసి భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ఒళ్ళు ముందా ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? కాదా తోలు మందం వేధవని. నోరు మూసుకొని ఇంకోసారి నాతో మాట్లాడు. తాట తీస్తా, లిఫ్ట్కి తగ్గించు నా ముందు. నా ఇష్టం. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. బావా అబ్బే సూపర్ సూపర్ సూపర్. కప్పు ముఖ్యం పిగ్లు వదలొద్దు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నువ్వు కాకపోతే ఇంకా ఎవర్రా? ఇంద్రా ఏడుస్తున్నారా నువ్వు? ఇటు తిరుగు. ఏడవకు. ఇచ్చోడా మగపిల్లగాలు ఏడుస్తారా? నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించత్తా. దయచేసి కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. నువ్వు ఎన్ని ఎదవేశాలన్నాయి రాజా, కానీ నువ్వు సిగ్గుపడకరా. చాలా చండాలగుంటుంది. ఆ దారి నన్ను చూడలేకపోతున్నా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. అవునవును. చూసారా సార్ డబుల్ యాక్షన్? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.